ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఫాదర్. ఏమా ఇట్ కేమ్ ఫ్రమ్ మై ఫాదర్. మీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం మమ్మల్ని ఆడించడానికి. హౌ దే యాంగ్రీ కేమ్ మీన్స్ విత్ హంగ్రీ. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు ఒక దిగులుండిపోయింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా. కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అని అంబరీష్ అడిగిన ఒరే ఏరా రే ఒక సినిమాలో యాక్ట్ చేయాలరా అని. వాడు పొరనా కొడక నీకు ఎందుకు ఇస్తాను రా అనేవాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. హార్డ్ డ్రైవ్ పోయిందా? నువ్వు నిజంగా నేర్చున్నావా? ఫిల్మ్ నగర్ పిఎస్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిర్యాదు చేసింది. డిటిడిసి ద్వారా ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు కొరియర్ చేశారు. డిటిడిసి ద్వారా ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు కొరియర్ చేశారు. హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి చరిత తప్పించుకుని తిరుగుతోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో నెల రోజుల క్రితం వస్తుందన్న సినిమా జూన్ 27కు రావటం ఏంటి? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. బ్యాకప్ ఉండదా? సీసీటీవీ ఉండదా? అసలు ఎవరు తీసుకున్నారు? ఈ సోకాల్ కొట్టేసింది ఎవరికో తెలీదా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం తెలుసు. ప్రభాస్ ఇస్ నాట్ అ బిగ్ యాక్టర్, మోహన్ లాల్ ఇస్ అ బిగ్ యాక్టర్. మంచు విష్ణు ఇలాంటి డైలాగ్స్ ఇటు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. వినికిడి రూమర్ల కింద ఉన్న వార్త ఏంటంటే అసలు హార్డ్ డిస్క్ అనేది ఒక డ్రామా. ఏమిటండి మీరు మాట్లాడేది? హార్డ్ డిస్క్ పోలేదు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. సినిమా రావటం ఖాయం, కానీ దాంట్లో ప్రభాస్ గారు ఉండబోతున్నారా? ఇది పెద్ద ప్రశ్న. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 పైసలు పడేసి ఫ్లైట్ ఎక్కి 2 రోజులు హోటల్లో ఉండి కూడా పట్టుకు రావాల్సిన ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. ఇప్పుడు మమ్మీ నా 10th క్లాస్ సర్టిఫికేట్స్ రాత్రి బస్ కేసు పంపని అనలేము. లేదు సార్, నవ్వకండి సార్ ప్లీజ్. డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను. అదేమైంది, డిటిడిసి కొరియర్లో వచ్చింది. ఆ కొరియర్ అయినా వచ్చాడు ఆఫీస్కి, తీసేసుకున్నాడు. ఓకే ఓకే అర్థమైంది. వచ్చేదానా ఇలారా ఇది తీసుకో అన్నాడు. ఆమె అటు ఉడిచి ఇటు ఉడిచి ఎటు పడేసిందో తెలియదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అదే కాక ఈ సినిమా ఎత్తకపోయిండు అని అంటే దీని వెనకున్నటువంటి రీజన్ మన మంచు విష్ణన్న. వాడికైతే సరిగ్గా జీతం అయితే ఇవ్వలేదంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడికైతే సరిగ్గా జీతం అయితే ఇవ్వలేదంట. దాంతో కక్ష కట్టి ఈ విధంగా ఇది ఎత్తకపోయిండు అనేటటువంటి. బేసిక్ గా నేను అదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు. 45 రోజుల క్రితం పోయిన హార్డ్ డిస్క్ కి నిన్న కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? అంటే అది తీరా లాస్ట్కి వచ్చి బాబు నా హార్డ్ డిస్క్ ఏదయ్యా అంటే వీడు లేడు, ఆమె లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే ఈ సినిమా ఎలాగో ఫట్ అయిపోయిన సినిమానే కాబట్టి ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? మీరు చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే ఎవడైనా డిలీట్ చేస్తే బాగు, ఆ పెన్ డ్రైవ్ ఎవడైనా ఎత్తగా తెంగితే బాగు అని చెప్పి అప్పట్లో మీమ్స్ వచ్చాయన్నమాట. అది నిజంగానే జరిగింది. సినిమాకి సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ ని ఎవడో దొంగతనం చేసిందంట. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏ మూవీ రూల్ తోడికి ఇచ్చినా, ఏ ఐబొమ్మ ఓడికి ఇచ్చినా వాళ్ళైతే దాన్ని పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి పరువు బాధ్య అనేటటువంటి ఉద్దేశం. ఏ మూవీ రూల్ తోడికి ఇచ్చినా, ఏ ఐబొమ్మ ఓడికి ఇచ్చినా వాళ్ళైతే దాన్ని పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి పరువు బాధ్య అనేటటువంటి ఉద్దేశం. టాలీవుడ్ నలి డైనమిక్ స్టార్ ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. విశ్వ మంచు మొదలు పెట్టు.
అందరికీ నమస్కారం. సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ శివరాజ్ అన్న. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు అన్న ఏమైందిరా అన్న రావట్లేదే. I would have loved to share the screen space with you. I don't think I was lucky enough to share the screen space for this movie. వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. కానీ కన్నడ రాజకుమార్ గారిని అడగాలని ఉండింది కానీ ధైర్యం చాలేదు. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఈ రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో. ఈ రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. I'm carrying the legacy forward. I need your blessings, Anna. ఓపెన్ చేయి అయితే. I hope I do get a chance to act with you. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ వీక్నెస్. ఆర్ యు షూర్ ఐమ్ డాక్టర్? గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ. అరవకు, తగ్గించో, తగ్గో తగ్గో. బట్ 1%, 10, 20, 50, 100. We are releasing the movie on 27 June. తెలిసింది చెప్పకురా. And we need your blessings. Thank you, Anna. I want to be star. నేను మంచి పర్ఫార్మర్ కావాలి. ఓకే, సెకండ్ అండి. మోహన్ బాబు గారు, yes, over to you. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. రావట్లేదే. కన్నడం కొంచెం కొంచెంగా తెలుసు. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. కన్నప్ప సినిమాల గురించి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. సినిమా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది డెఫినెట్ గా. కలెక్షన్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. రేపు చూసిన దానికి మోహన్ బాబు గ్యాస్ కొట్టాడా, డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. కలెక్షన్స్ అనేటివి ఈ రోజు కన్నప్ప ఎక్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తే అంత సీన్ ఉందంటే ఇంత దిగిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. రాజకుమార్ గారి గురించి మాట్లాడాలన్నా ఏదో తేడాగా ఉందండి. రాజకుమార్ గారు నటన గురించి మాట్లాడాలన్నా నేను చాలను. పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఇది 100%. ఇంత ఆయన యాక్టింగ్ ముందు మేమెంత. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ. ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. భార్య సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం. But in future, I do hope I do get a chance. పెద్ద ప్లానింగ్. Even if it's one scene, I hope I do get a chance to act with you. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బిడ్డ గొడ్డు అయన్నొద్దు, పాయింట్కి రా. తాత్కాలికం. ఇట్స్ ఓన్లీ టెంపరీ. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. What is going to be happen next minute we don't know.
What is going to be happen next minute, we don't know. అంటే ఎస్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కానీ మనసులో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. అండ్ యు నో ఐఎమ్ ఎ లిటిల్ బిట్ షార్ట్ టెంపర్. చూడండి ఖతం వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఒకప్పుడు నా సినిమా ఇది సూపర్ హిట్, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను. టమాల్ ఫ్లాప్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నౌ ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్, నువ్వు నెక్స్ట్ పిక్చర్లో నాకు విలన్ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టడం దానికి. చిటికలే I want to act as a villain in your picture, man. Give me a chance. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. Wholeheartedly I am telling. You are going to invite. Yes, committed. ఖతం. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను.